ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీ స్థాయిలో సుంకాలను విధించేందుకు ట్రంప్ సర్కారుకు యుఎస్లోని మరో కోర్టు అనుమతించింది. తొలుత ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలను అమలు కాకుండా ట్రేడ్ కోర్టు నిలుపుదల చేసింది. దీనిపై ట్రంప్ సర్కారు అప్పీలు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. దీనిపై జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా పరిపాలనాధికారులు స్పందించాలని తెలిపింది. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో ట్రంప్ పలు దేశాలపై సుంకాలను విధించారు. దీనిపై ట్రంప్ తన అధికారిక పరిధిని అతిక్రమించారని, దేశ వాణిజ్య విధానం తన వెర్రి ఆలోచనలను అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నట్టు న్యూయార్క్లోని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టును పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సుంకాల విధింపునకు కత్తెర వేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాన్ని చట్టం కింద అధ్యక్షుడి ప్రపంచ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే సుంకాలకు సంబంధించి ప్రస్తుతం పలు దేశాలతో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ట్రంప్ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్ ను ఖరారు చేసేందుకు జూలై 7 వరకు గడువు ఉందని, అప్పటి వరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే చైనాతో వాణిజ్య సన్నిధి భారత్ పాక్ మధ్య ఘర్షణ పెంచుతుందని అధికారులు కోర్టులో వాదించారు. టారిఫ్ అధికారం వల్లనే ఇటీవలే భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగాడని కోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది.